డయేరియాపై మంత్రి విడుదల రజని అధికారులతో సమీక్ష జరిపారు. గత 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి గుంటూరు జీజీహెచ్లో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని మంత్రి విడుదల రజని తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపడుతున్నామన్నారు. డయేరియాతో బాధపడుతున్న వారిని ప్రభుత్వమే గుర్తించి ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందిస్తోందన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత రోగ లక్షణాలకు కారణమేంటో తెలుస్తుందని మంత్రి విడుదల రజని అన్నారు. టోటల్ గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్ కి సంబంధించి 75 మంది పేషెంట్స్ ఆశ్రయించగా 15 మందిని ఇప్పటి వరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో 60 మంది మన జీజీహెచ్ లో ఇప్పుడు ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్, మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవగానే రేపు కొన్ని డిశ్చార్జెస్, ఇలా కంటిన్యూస్ గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతా ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉండబోతా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ, కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ, స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు, కన్సర్న్ హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సమిష్టి రివ్యూ చేసి పర్టికులర్ గా మన డిస్ట్రిక్ట్, మన జీజీహెచ్ గురించి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సీల గురించి, అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిస్ గురించి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిష్టి రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ వాటర్ కి సంబంధించిన శాంపిల్స్ కావచ్చు, ఫుడ్ శాంపిల్స్ కావచ్చు, రకరకాలుగా ఈ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మనం ల్యాబ్స్ కి పంపించడం జరిగింది. ఈ రోజు మనం కొన్ని రిపోర్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ రేపు కొన్ని రిపోర్ట్స్ ఉండబోతా ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ ని బట్టి మనం ప్రిలిమినరీ గా కాజ్ ఏంటనేది ఒక అంచనాకు వస్తుంది. దాన్ని బట్టి మనం ఇంకా ఎలా వెళ్దాము ఏంటనే దాని మీద కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అందరం కూడా ప్రిపేర్డ్ గా ఉన్నాం.